Hello dear students, hope you all are doing great. Let's start today's session on IBPS PO Prelims Grand Test 7. First question chudandi. In the following questions, one part of the sentence may have an error. Find out which part of the sentence has an error. Ichina sentences, మొత్తం entire sentence లో ఒక part of the sentence లో error ఉంది. We have to find it. I looked for Mary and Jones at the bus station, but he arrived at the station before noon and left in a rush on the bus before I arrived there. ఓకే, మొత్తం అంతా కూడా పాస్ట్లోనే ఉంది. ఓకే, ఇచ్చిన సెంటెన్స్ అంతా కూడా పాస్ట్లోనే ఉంది. సో వేర్ ఇస్ ద ఎర్రర్ హియర్? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పాస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ 2020 కదా. ఓకే, 1990 ఒక ఇన్సిడెంట్ జరిగింది. లెట్స్ సే బి, ఇన్సిడెంట్ బి. 1980లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏ. ఓకే, ఇవి రెండు కూడా పాస్ట్లోనే జరిగాయి. సో ఈ రెండు ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడినప్పుడు, ఓకే, వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ టూ ఇన్సిడెంట్స్, బి ఇన్సిడెంట్ ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్లో పెట్టడం జరుగుతుంది. ఓకే, జస్ట్ V2 వాడతాం, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ అదర్ వర్డ్స్. వేర్ యాజ్ ఫస్ట్ పాస్ట్లో జరిగినటువంటి టూ ఈవెంట్స్లో ఫస్ట్ జరిగిన పాస్ట్ ఈవెంట్ ఏంటి? 1980లో ఏ జరిగింది కదా. ఏ కేస్ని మనం చెప్పాలనుకున్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే కనుక హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. ఫైన్. సో టూ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడినప్పుడు పాస్ట్లో వాటిలో ఫస్ట్ ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడినప్పుడు దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ని జనరల్గా సింపుల్ పాస్ట్లో చెప్తాం. ఫైన్. సో దాన్ని బట్టి చూడండి, ఐ లుక్డ్ ఫర్ మేరీ అండ్ జోన్స్ ఎట్ ద బస్ స్టేషన్ బట్ హీ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ బిఫోర్ నూన్ అండ్ లెఫ్ట్ ఇన్ ఎ రష్ ఆన్ ద బస్ బిఫోర్ ఐ అరైవ్డ్ దేర్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ జరిగిన కొన్ని ఈవెంట్స్లో ఫస్ట్ జరిగిన ఈవెంట్ ఏమైనా తెలుస్తుంది మనకి? స్టేషన్కి ఫస్ట్ ఎవరు వచ్చారు? హీ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్. సో తను స్టేషన్కి రావడం ఫస్ట్ జరిగింది. ఇప్పుడు బిఫోర్ నూన్ అండ్ లెఫ్ట్ ఇన్ ఏ రష్ ఆన్ ద బస్ బిఫోర్ ఐ అరైవ్డ్ దేర్. తను రాకముందే, నూన్ రాకముందు తను వెళ్ళిపోయాడు. హీ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్. ఓకే, సో హీ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ అనేది ఫస్ట్ ఈవెంట్గా మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఏముండాలి? పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి కదా. సో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ అరైవ్డ్ అని ఉండాలి, హ్యాడ్ ప్లస్ V3. సో వేర్ ఇస్ ద ఎర్రర్? ఆప్షన్ బిలో ఎర్రర్ ఉంది. దట్ విల్ బి అవర్ ఆన్సర్. ఫాలోయింగ్ ఇయర్స్ ఆఫ్ డ్రాట్ ఇన్ మహారాష్ట్ర ద రివర్స్ కరెంట్స్ హ్యావ్ ఎబ్డ్. ఎబ్డ్ అంటే కనుక చాలా తగ్గుముఖం పట్టాయి అని. ఓకే, ఎబ్డ్ అంటే నెమ్మదిగా డిక్రీస్ అవుతున్నాయి. ఏం డిక్రీస్ అవుతున్నాయి? కరెంట్స్. కరెంట్స్ అంటే కనుక ప్రవాహాలు, రివర్స్ యొక్క ప్రవాహాల కింద చెప్పడం జరుగుతుంది. వాటర్ ఇన్ ద డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్ హ్యావ్ డిప్లీటెడ్ అండ్ ఓవర్ ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ హ్యాస్ రేజ్డ్ కన్సర్న్స్ ఓవర్ ద లాంగ్ టర్మ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్. ఫైన్. మనకి ఎర్రర్ ఎక్కడ కనిపిస్తుంది? ఇస్ దర్ ఎనీ ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్? ఓకే, రివర్స్ కరెంట్స్ అని అంటామా? కరెంట్స్ అంటే కనుక ప్రవాహాలు. దేని ప్రవాహాలు? రివర్స్ యొక్క ప్రవాహాలు అని చెప్పాలనుకుంటున్నాం. సో రివర్స్ యొక్క అని యూజ్ చేయాలనుకుంటే కనుక వీ షుడ్ యూజ్ అపోస్ట్రఫీ, రివర్స్ యొక్క ప్రవాహాలు. సో అందుకని ఇక్కడ ఈ పార్ట్లో ఎర్రర్ ఉంది, ఆప్షన్ ఏలో ఎర్రర్ ఉన్నట్టు. అదే రివర్ అపోస్ట్రఫీ ఎస్ వస్తే ఒక్క రివర్ యొక్క కరెంట్ గురించి మాట్లాడినట్టు వస్తుంది అన్నమాట. రివర్స్ కరెంట్ అని ఇలా వాడితే కనుక ఒక్క రివర్ గురించి మాట్లాడుతున్నాం. అదే ప్లూరల్ వాడినప్పుడు జనరల్గా లాస్ట్లో సింపుల్గా అపోస్ట్రఫీ పెడతాం. ఫైన్. సో దేర్ ఇస్ ద ఎర్రర్ దేర్. ఆప్షన్ ఈ అని ఇవ్వడం జరిగింది కీలో, బట్ దేర్ ఇస్ అన్ ఎర్రర్ ఇన్ ఆప్షన్ ఏ. దట్స్ వై అవర్ ఆన్సర్ ఇస్ ఏ. The government would extended the deadline for submission of inputs on the draft National Education Policy by 1 month. Union Human Resource Development Minister Ramesh Pokhriyal Nishank told the Rajya Sabha. Fine. Where is the error? ఒకవేళ మీరు ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్లు ఫాలో అయ్యి ఉంటే కనుక ఈజీగా ఐడెంటిఫై చేసేవాళ్ళు. ఏంటి ఎర్రర్? వుడ్. మోడల్ వచ్చింది అంటే కనుక మోడల్ తర్వాత ఎప్పుడు కూడా మూడు రకాలుగానే వస్తాయి. ఏమేమి వస్తాయి? బి వస్తుంది, లేదా V1 వస్తుంది, ఓకే, లేదా హ్యావ్ వస్తుంది. ఇవి తప్పించి మోడల్ పక్కన ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అయినప్పటికీ ఈ మూడు తప్పించి వేరే ఏమీ రావడానికి ఛాన్స్ లేదు. సో వుడ్ అనేది వచ్చింది, తర్వాత వర్బ్ వాడడం జరిగింది. కాబట్టి వర్బ్ ఉంటే V1 ఫామ్లో ఉండాలి, బట్ హియర్ ఇట్ ఈస్ ఇన్ V3 ఫామ్. సో వాట్ ఈస్ ద ఎర్రర్? వుడ్ ఎక్స్టెండ్ అని ఉండాలి. సో ఆప్షన్ ఏలో ఎర్రర్ ఉంది. A sentence is given in which certain words are highlighted. Choose the option with the pair that need to be interchanged. ఓకే, ఏ వర్డ్స్ ఇంటర్చేంజ్ అవుతాయనేది చూడాలి. ఇండియా మెజర్స్ 95th అవుట్ ఆఫ్ ఏ టోటల్ 129 కంట్రీస్. ఇండియా మెజర్ చేస్తుందా 95th అవుట్ ఆఫ్ ఏ టోటల్ 129 కంట్రీస్? సో అది కొంచెం మీనింగ్ఫుల్గా రాంగ్గా ఉంది. ఇన్ ద ఫస్ట్ ఎవర్ 129 కంట్రీస్, ఇది కరెక్ట్గానే ఉంది కొంచెం. ఇన్ ద ఫస్ట్ ఎవర్ SDG జెండర్ ఇండెక్స్ విచ్ ర్యాంక్డ్
స్ట్రైడ్స్ మేడ్ ఇన్ అచీవింగ్. ఓకే, విచ్ ర్యాంక్డ్ అంటే కనుక విచ్ జనరల్గా దేని డినోట్ చేస్తుంది, దాని ముందు వచ్చినటువంటి క్లాజ్ని డినోట్ చేస్తుంది. ఓకే, జనరల్గా కామా తర్వాత విచ్ వచ్చిందంటే విచ్ అనేది ఈ ముందున్నటువంటి పార్ట్ని డినోట్ చేస్తుంది. సో ఇన్ ద ఫస్ట్ ఎవర్ ఎస్డిజి ఇన్ జెండర్ ఇండెక్స్ ర్యాంక్డ్ స్ట్రైడ్స్ మేడ్ ఇన్, దేన్ని ర్యాంక్ చేసింది, స్ట్రైడ్స్. స్ట్రైడ్ అంటే కనుక లాంగ్ మార్చ్ చేస్తాం కదా, లాంగ్ స్టెప్స్ వేసుకుంటూ మార్చ్ చేస్తాం, దాన్ని స్ట్రైడ్స్ అంటాం. ఓకే, దాన్ని ర్యాంక్ చేయడం అనేది మీనింగ్ఫుల్గా లేదు. అగైన్ ర్యాంక్డ్ దగ్గర ఇక్కడ కొంచెం ఇట్స్ నాట్ సూటబుల్ దేర్. మేడ్ ఇన్ అచీవింగ్ జెండర్ కమిట్మెంట్స్ అగేన్స్ట్ ఇంటర్నేషనల్లీ సెట్ టార్గెట్స్. ఓకే, ఇంటర్నేషనల్ సెట్ టార్గెట్స్ అనేది కూడా ఫైన్గానే ఉంది. ఓకే, ప్రిపోజిషన్ వచ్చిందంటే కనుక దాని తర్వాత V4 ఫామ్ వస్తుంది, అచీవింగ్, దట్ ఈస్ ఆల్సో ఫైన్. సో మనకి ఎక్కడ మనకి చేంజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది, ఓన్లీ ఏ పార్ట్ చేంజ్ అవుతుంది, ర్యాంక్ పార్ట్ చేంజ్ అవుతుంది. ఇండియా ర్యాంక్డ్ 95th అవుట్ ఆఫ్ ఏ టోటల్ 129 కంట్రీస్, ఫైన్. విచ్ మెజర్స్ స్ట్రైడ్స్ మేడ్ ఇన్ అచీవింగ్. సో ఎస్డిజి జెండర్ ఇండెక్స్ అనేది మెజర్ చేస్తుంది. ఏం మెజర్ చేస్తుంది, స్ట్రైడ్స్ మేడ్ ఇన్ అచీవింగ్. దాంట్లో చేసినటువంటి స్ట్రైడ్స్, లాంగ్ స్టెప్స్ తీసుకున్నటువంటి లాంగ్ స్టెప్స్, దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ ఏ అండ్ సి ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది, మిగతాదంతా కరెక్ట్గానే ఉంది. ఎలిన్ కోర్నారో పిస్కోపియాస్ వైవా ఎగ్జామినేషన్ ఫర్ హర్ PhD in 1678 moved so much interest that the ceremony had to be attracted from the university to Padua Cathedral to accommodate an audience that included professors, students, senators and invited guests from universities all over Italy. ఓకే, సో ఎక్కడ మనకి వర్డ్స్ కరెక్ట్గా ఉన్నట్లేదు. వైవా ఎగ్జామినేషన్ని తన PhD కోసం జరిగే వైవా ఎగ్జామినేషన్ మూడ్ సో మచ్ ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్ మూవ్ అయ్యేలా చేసిందా. మూడ్ సో మచ్ ఇంట్రెస్ట్ అని జనరల్గా ఫిజికల్ ఆబ్జెక్ట్స్కి వాడతాం. ఓకే, మూడ్ అనేది ఇక్కడ కరెక్ట్గా లేదు. దట్ ద సెరిమోనీ, ఓకే, ఆ సెరిమోనీని దట్ ద సెరిమోనీ హ్యాడ్ టు బీ. సో సెరిమోనీ అనేది కూడా కొంచెం కరెక్ట్గానే ఉంది. టు బీ అట్రాక్టెడ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ నుంచి సెరిమోనీని అట్రాక్ట్ చేయాల్సి వచ్చిందా, హ్యాడ్ టు బీ అట్రాక్టెడ్. సో అగైన్ అట్రాక్టెడ్ అనేది రాంగ్గా ఉంది యూసేజ్. టు అకామిడేట్ అన్ ఆడియన్స్, ఓకే, ఆడియన్స్ని జనరల్గా అకామిడేట్ చేస్తాం, వాళ్ళకంటే ప్రాపర్ సీటింగ్ ఫెసిలిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం, అకామిడేట్ చేయడం, ఫైన్. సో అకామిడేట్ అన్ ఆడియన్స్ అనేది కూడా కరెక్ట్గానే ఉంది యూసేజ్. ఆల్ ఓవర్ ఇటలీ మొత్తంగా, ఓకే, త్రూ అవుట్ ఇటలీ, ఆల్ ఓవర్ ఇటలీ, ఫైన్. అక్కడ కూడా ప్రిపోజిషన్ యూసేజ్ కరెక్ట్గానే ఉంది. సో ఎక్కడ కొంచెం తేడా ఉంది మనకి, మూవ్డ్ అనే చోట అండ్ అట్రాక్టెడ్ అనే చోట. సో లెట్స్ ఇంటర్చేంజ్ దీస్ వర్డ్స్. ఇన్ 1678 అట్రాక్టెడ్ సో మచ్ ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్ అట్రాక్ట్ చేసింది, అందువల్ల ఆ సెరిమోనీ హ్యాడ్ టు బి, ఆ సెరిమోనీని మూవ్ చేయాల్సి వచ్చింది. బి వచ్చింది కాబట్టి V3 వస్తుంది, బి తర్వాత హ్యాడ్ టు బి మూవ్డ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ, ఫైన్. ద రిమైనింగ్ ఇస్ ఫైన్. సో ద ఆన్సర్ విల్ బి ఏ అండ్ సి. ఏని సిని ఇంటర్చేంజ్ చేయాలి, ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. In the following questions, each sentence is divided into 5 parts. Read each sentence to find out if there is any error in any parts of the sentence. Okay. మనకు ఇచ్చిన సెంటెన్స్లో 5 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకవేళ ఏదైనా పార్ట్లో కనుక ఎర్రర్ ఉంటే దట్ విల్ బి అవర్ ఆన్సర్. ద ఫార్మర్ ఫైండ్స్, ఫార్మర్ సింగులర్ సబ్జెక్ట్, ఫైండ్స్ సింగులర్ వర్బ్, ఫైండ్. ఇట్ డిఫికల్ట్ టు ఫైండ్ బయర్స్ టు సెల్ దేర్ ఫ్రెష్ ఆర్గానిక్ ప్రొడ్యూస్. దేర్ యూసేజ్ కరెక్ట్గా ఉందా మనకి. దేర్ అనేది ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ప్రొనౌన్, ఇట్స్ ఎ పొసెసివ్ అడ్జెక్టివ్. ఓకే, పొసెసివ్ అడ్జెక్టివ్. సపోజ్ ఫార్మర్స్ అని ఉంటే కనుక దేర్ ఫ్రెష్ ఆర్గానిక్ అని వచ్చేది, బట్ హియర్ ఫార్మర్స్ సింగులర్ కాబట్టి ఏమని రావాలి, హిస్ అని రావాలి. హిస్ అనేది కూడా పొసెసివ్ యాడ్జెక్టివ్. పొసెసివ్ యాడ్జెక్టివ్ అని ఎందుకు అంటున్నాం, దేర్, హిస్, అవర్, మై, ఈ అన్నిటి తర్వాత జనరల్గా ఏమొస్తుంది, నౌన్ వస్తుంది. దేర్ ఫ్రెష్ ఆర్గానిక్ ప్రొడ్యూస్, ఓకే, దిస్ ఈస్ ఎ నౌన్. దేర్ బుక్స్, దేర్ పెన్, దేర్ పెన్స్, లేదా దేర్ ఏదైనా కానీ ఒక బిలాంగింగ్ గురించి చెప్పినప్పుడే దే కానీ, హిస్ పెన్ కానీ, హిస్ బుక్ కానీ, హిస్ కార్ కానీ, దేర్ హౌస్ కానీ, ఏదైనా సరే ఒక పొసెషన్ గురించి, ఒక నౌన్ యొక్క పొసెషన్ గురించి చెప్పాలనుకున్నప్పుడు దేర్ కార్ అంటే కనుక ఆ కార్ అనే నౌన్ వాళ్ళది అని చెప్తున్నాం కాబట్టి పొసెషన్ గురించి వాడుతున్నాం కాబట్టి దాన్ని మనం పొసెసివ్ యాడ్జెక్టివ్ అంటాం. దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ప్రొనౌన్స్. ఓకే, పొసెసివ్ యాడ్జెక్టివ్ అంటాం వాటిని. సో ఫార్మర్కి దేర్ అని రాదు, హిస్ వస్తుంది పొసెసివ్ యాడ్జెక్టివ్. అదే ఫార్మర్స్ అయి ఉంటే కనుక దేర్ వచ్చేది, అప్పుడు కరెక్ట్ అయి ఉండొచ్చు. సో ఆప్షన్ సిలో ఎర్రర్ ఉంది. నెక్స్ట్, ఇట్ వర్ నాట్ మిస్టర్ కేజ్రీవాల్స్ ఫాల్ట్ దట్ ద బీజేపీ మేయర్స్ ఆర్ ఇన్కంపిటెంట్ అండ్ కరప్ట్ దట్ దే వర్ నాట్ ఇన్వైటెడ్ సెడ్ సంజయ్ సింగ్. ఓకే, అది కేజ్రీవాల్స్ ఫాల్ట్ కాదు, వీళ్ళందరూ ఇన్వైట్ కాకపోవడానికి దానికోసం అన్నట్టు చెప్పడం జరిగింది సంజయ్ సింగ్ ద్వారా.
నౌ ఇట్ వచ్చిందంటే జనరల్గా ఇట్ తర్వాత ఎప్పుడు సింగులర్ వర్బే వస్తుంది, వస్తే ఈజ్ వస్తుంది లేదా వాస్, హ్యాస్, ఓకే, డస్, ఏం వచ్చినా కానీ ఇట్ తర్వాత విల్, సింగులర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ మాత్రమే వస్తుంది ఎప్పుడు కూడా. ఓకే, ఇట్ వర్క్స్, సింగులర్ ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్. సో ఇట్ అని వస్తే కనుక ఖచ్చితంగా దాని తర్వాత ఇప్పుడు సింగులర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉండాలి. వర్ అనేది ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ పాస్ట్ వర్బ్. సో ఆప్షన్ ఏలో ఎర్రర్ ఉంది. ద సుప్రీం కోర్ట్ సేస్ కెనడియన్ జడ్జెస్ హ్యాస్ బీన్ టూ సాఫ్ట్ ఆన్ పనిష్మెంట్ ఫర్ 30 years ఇన్ గివింగ్ అఫెండర్స్ ద లోయెస్ట్ పాసిబుల్ సెంటెన్స్. సుప్రీం కోర్ట్ చెప్పింది, ఏమని చెప్పింది? అగైన్ దిస్ ఇస్ అనదర్ క్లాస్. కెనడియన్ జడ్జెస్, ఓకే, ప్లూరల్ సబ్జెక్ట్, హ్యాస్ వస్తుందా? సింగులర్ సబ్జెక్ట్ అయితేనే హ్యాస్ వస్తుంది, ప్లూరల్ కాబట్టి హ్యావ్ రావాలి. హ్యావ్ బీన్ టూ సాఫ్ట్ ఆన్ పనిష్మెంట్ ఫర్ 30 years ఇన్, ప్రిపోజిషన్ వచ్చిందంటే తర్వాత నౌన్ కానీ V4 కానీ ఉంటుంది, గివింగ్ అఫెండర్స్ ద లోయెస్ట్ పాసిబుల్ సెంటెన్స్. సో ఆప్షన్ బిలో ఎర్రర్ ఉంది. ఆన్సర్ విల్ బి బి. ది గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇష్యూ ఏ స్టేట్మెంట్. ఈజ్ ఎక్స్పెక్టెడ్, సో గవర్నమెంట్ నాన్ డూవర్ అయినప్పుడు అంటే పని చేయబడేది అయినప్పుడు, పని చేసేదైతే డూవర్, పని చేయబడేదైతే నాన్ డూవర్. సబ్జెక్ట్ ప్లేస్లో నాన్ డూవర్ ఉందంటే కనుక ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వస్తుంది. ప్యాసివ్ వాయిస్లో ప్రెజెంట్ టెన్స్ అయితే కనుక యామ్ ఈజ్ ఆర్ ప్లస్, ఓకే, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 వస్తుంది. సో అందుకని ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇష్యూ ఏ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఇన్వెస్టిగేషన్ టు ద ప్రెస్. ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది టు ప్రెస్కి, ఓకే, ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఇన్వెస్టిగేషన్ సంబంధించింది ప్రెస్కి, టు ద ప్రెస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ హియర్, దెర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్. ఓకే, ద కంపెనీ మారుతి సుజుకి హ్యాస్ బీన్ ప్రొడ్యూసింగ్ 10 million units సిన్స్ ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1982. 1982లో ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి, సిన్స్ ప్రిపోజిషన్ ఆఫ్ టైం, అప్పటి నుంచి అని చెప్తున్నారు కాబట్టి అక్కడ యూసేజ్ కరెక్ట్గానే ఉంది. వేరాస్ మారుతి సుజుకి హ్యాస్ బీన్ ప్రొడ్యూసింగ్, బీన్ అనేది ఎప్పుడు వస్తుంది జనరల్గా? హ్యాస్ ప్లస్, ఓకే, హ్యాస్కి ఒక వర్బ్కి మధ్యలో బీన్ అని వచ్చిందంటే కనుక అది ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. బట్ మారుతి సుజుకి అనేది పబ్లిష్ చేస్తుంది. మారుతి సుజుకి అనేది డూవర్. సబ్జెక్ట్ ప్లేస్లో డూవర్ ఉంటే కనుక అది యాక్టివ్ వాయిస్లో ఉండాలి. యాక్టివ్ వాయిస్ అంటే కనుక మనకి తెలిసిన టెన్స్ స్ట్రక్చర్లు అన్నీ కూడా ఫాలో అవుతాయి. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలనుకుంటున్నాం. ఓకే, ఇప్పటి వరకు ఐ మీన్ 1982 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 10 million units ప్రొడ్యూస్ అయినాయి. సో ఇప్పటి వరకు అని చెప్పాలనుకున్నప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏముంది? హ్యాస్ ఆర్ హ్యావ్, ఓకే, ప్లస్ V3 వస్తుంది. అదే ప్యాసివ్ వాయిస్ అయి ఉంటే అంటే సబ్జెక్ట్ ప్లేస్లో నాన్ డూవర్ వచ్చి ఉంటే మధ్యలో బీన్ వచ్చేది. బట్ దిస్ ఈస్ నాట్ ఇన్ ప్యాసివ్ వాయిస్, దిస్ ఈస్ ఇన్ యాక్టివ్ వాయిస్. సో హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. హ్యాస్ బీన్ ఉండకూడదు, హ్యాస్ ప్రొడ్యూస్డ్ అని ఉండాలి. సో ఎర్రర్ బిలో ఉంది. ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వన్ సెంటెన్స్ ఇస్ గివెన్ విత్ ఎ వర్డ్ ఇన్ బోల్డ్. చూస్ ద మోస్ట్ సిమిలర్ మీనింగ్ టు దట్ వర్డ్. ఓకే, ఒక వర్డ్ ఇవ్వడం జరిగింది, సెంటెన్స్లో ఏ రకంగా వాడడం జరిగింది అలా కూడా ఇవ్వడం జరిగింది. ఒక వర్డ్ సెంటెన్స్లో ఏ రకంగా వాడడం జరుగుతుందో దాని ప్రకారం నాకు మీనింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒకే వర్బ్ కానీ వాడచ్చు, నౌన్ కానీ వాడచ్చు, యాడ్జెక్టివ్ కానీ వాడచ్చు. ఓకే, సో హీ హ్యాస్ స్టాగర్డ్, V3 వచ్చింది, హ్యాస్ ప్లస్ V3. సో V3 వచ్చిందంటే ఖచ్చితంగా స్టాగర్ అనేది వర్బ్గా వాడడం జరిగింది. హీ హ్యాస్ స్టాగర్డ్ ఆడియన్సెస్ అరౌండ్ ద వరల్డ్ విత్ హిస్ మ్యాజిక్ ట్రిక్స్. స్టాగర్ అనేది వర్బ్గా వాడినప్పుడు దాని మీనింగ్ ఏమొస్తుంది? షాక్ చేశాడు, తను ఆడియన్స్ అందరినీ కూడా తన మ్యాజిక్ ట్రిక్స్తో చాలా షాక్కి గురి చేశాడు అన్న మీనింగ్ వస్తుంది. సో సినోనిమ్ ఏమొస్తుంది? ఆస్టానిష్డ్. ఓకే, దిస్ విల్ బి అవర్ ఆన్సర్ ఏ. డీమర్ అంటే కనుక ఏదైనా అబ్జెక్షన్ రేస్ చేయడాన్ని డీమర్ అంటాం. ఓకే, టు రేస్ ఎనీ అబ్జెక్షన్ దాన్ని దట్ ఈస్ నథింగ్ బట్ డీమర్. ఓకే, సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. ఈల్డ్ అనేది వర్బ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈల్డ్కి 2 types ఆఫ్ మీనింగ్స్ ఉంటాయి. ఒకటి ప్రొడ్యూస్ చేయడం, ద ల్యాండ్ ఈల్డ్స్ రిచ్ క్రాప్స్ అంటే కనుక ల్యాండ్ క్రాప్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అదే ఇంకో మీనింగ్లో ఏమొస్తుంది? ఈల్డ్ అంటే కనుక సరెండర్ అవ్వడం వస్తుంది. ద కింగ్ ఈల్డెడ్ టు ద ఎనిమీస్, సరెండర్ అయ్యారు. సో ఇక్కడ సెంటెన్స్ బట్టి ఏమొస్తుంది? ద యాపిల్ ట్రీస్ ఈల్డెడ్ అండ్ అబండెంట్ హార్వెస్ట్. చాలా యాపిల్స్ ఇవ్వడం జరిగింది, ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో మీనింగ్ ఏమొస్తుంది? జనరేటెడ్. సో జనరేటెడ్ అనేది వస్తుంది ఏ. ఇండ్యూస్ చేయడం అంటే ఇండ్యూస్ పెయిన్ అంటే కనుక పెయిన్ కలిగేలా చేయడం అంటాం కదా, ఇండ్యూస్ అంటే అలా వస్తుంది మీనింగ్. ఇనిషియేట్ ఎఫెక్ట్
ఓకే, ఎఫెక్ట్ ఈతో కనుక స్టార్ట్ అయితే అది నౌన్ అవ్వచ్చు, వర్బ్ కూడా అవ్వచ్చు. నౌన్ అయితే కనుక ఒక కాన్సిక్వెన్స్గా రావడం జరుగుతుంది. అంటే ఏమైనా జరిగినప్పుడు దానివల్ల కలిగిన పరిణామం గురించి మాట్లాడినప్పుడు అక్కడ ఎఫెక్ట్ వస్తుంది, నౌన్ ఫామ్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ హ్యాస్ ఏ సూతింగ్ ఎఫెక్ట్ అంటే కనుక మ్యూజిక్కి కామ్ చేసే ఆ ఆ రిజల్ట్ ఉంటుంది. మ్యూజిక్ వల్ల కలిగే రిజల్ట్ ఏంటంటే కనుక ఒక కామింగ్ ఎఫెక్ట్. ఓకే, అక్కడ నౌన్గా వాడడం జరుగుతుంది. అదే వర్బ్గా వాడుతున్నామంటే కనుక ఏదైనా జరిగేలా అవ్వడాన్ని, దానికి జరిగేలా చేయడాన్ని ఎఫెక్ట్గా వర్బ్గా వాడడం జరుగుతుంది. అదే ఎఫెక్ట్ చూసుకుంటే ఎఫెక్ట్ అనేది ఎప్పుడు వర్బ్గానే వస్తుంది. అంటే టు ఇన్ఫ్లుయెన్స్ అన్న మీనింగ్ వస్తుంది. ఏదైనా జరిగేలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడాన్ని లేదా దానివల్ల కలిగిన ఇన్ఫ్లుయెన్స్ని ఎఫెక్ట్ అంటాం. ఓకే, సో ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్. ఈల్ అంటే కనుక ఇక్కడ జనరేటెడ్ లేదా ప్రొడ్యూసర్ అన్న మీనింగ్ వస్తుంది. 6 sentences are given below which when arranged in the correct sequence form a coherent paragraph. కోహియరెంట్ పారాగ్రాఫ్ అంటే కనుక ఒక మీనింగ్ఫుల్, ఒక ప్రాపర్ పారాగ్రాఫ్ ఫామ్ అవ్వాలి. అమాంగ్ దీస్ ద ఇంట్రొడక్టరీ సెంటెన్స్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఈస్ ప్రొవైడెడ్. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ ఫిక్స్డ్గా ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు రీఅరేంజ్ ద రిమైనింగ్ సెంటెన్సెస్. The healthy adult at rest involuntarily inhales and exhales some 20,000 times a day as naturally as sea water slides back and forth in a tidal zone. టైడల్ జోన్లో ఎలా అయితే సీ వాటర్ ముందుకి వెనక్కి వెళ్తుందో హెల్దీ అడల్ట్ కూడా ఇన్వాలంటరీ అంటే కనుక తనకి తెలియకుండానే ఇన్హేల్ ఎక్సెల్ చేయడం జరుగుతుంది 20,000 times a day. This cycle is so routine. This cycle, what cycle? And rhythmic. And కాదు, and ఉండాలి. And rhythmic that we hardly notice it except when something goes wrong, such as when we can't seem to get enough air into our lungs. ఈ సైకిల్ చాలా రొటీన్ ఎప్పుడు మనం జనరల్గా నోటీస్ చేయం. కాకపోతే ఎప్పుడు నోటీస్ చేస్తాం? ఎప్పుడైనా మనకి లంగ్స్కి ప్రాపర్ ఎయిర్ అందనప్పుడు. సో ఫస్ట్ సెంటెన్స్లో ఆ ఇన్హేల్ ఎక్సెల్ అనే దాని గురించి చెప్పడం జరిగింది కాబట్టి దిస్ సైకిల్గా దాన్ని రిఫర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఏ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. వేరే సెంటెన్సెస్ కనుక ఏకి ముందు వచ్చే ఛాన్స్ ఉంటే దెన్ 1 తర్వాత ఆ సెంటెన్స్ ఉంటుంది. సో లెట్స్ ఫైండ్ అవుట్. ఇండీడ్ అంటే కనుక యాక్చువల్గా చూసుకుంటే కనుక ఇట్ టర్న్స్ అవుట్ దట్ ద సీమింగ్లీ బేసిక్ యాక్ట్ ఆఫ్ బ్రీతింగ్ ఈజ్ మోర్ కాంప్లెక్స్ దాన్ సైంటిస్ట్స్ హ్యావ్ ట్రెడిషనలీ అండర్స్టూడ్ ఇట్ టు బి. ఓకే, యాక్చువల్లీ సైంటిస్టులు అర్థం చేసుకున్న దానికంటే బ్రీతింగ్ ప్రాసెస్ అనేది చాలా కాంప్లెక్స్. కాంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. కాంజెస్టివ్ అంటే కనుక బ్లాక్ అయినటువంటి, అంటే బ్లాక్ అవుతుందంటే ప్రాపర్ బ్లడ్ అందనప్పుడు ఆ రకమైన హార్ట్ ఫెయిల్యూర్ ఇన్ విచ్ ద హార్ట్ నో లాంగర్ పంప్స్ నార్మల్లీ అండ్ సో కెనాట్ డెలివర్ ఎనఫ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ టు ద బాడీ ఈజ్ ఆల్సో వెల్ నోన్. అంటున్నారు కాబట్టి ఆల్రెడీ దానికి వేరే రిలేటెడ్ చెప్పడం జరిగింది. ఇది కూడా తెలిసిందే. ఇది కూడా అన్నారంటే దాని ముందు చెప్పుండాలి కదా వేరే వాటి గురించి. సో సీకి ముందు ఏ సెంటెన్స్ వస్తుందని చూడాలి. టు డిస్టర్బ్ బ్రీతింగ్ బట్ కానీ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ దోస్ కండిషన్స్ అంటున్నారు. ఏం కండిషన్స్ గురించి ముందు చెప్పుండాలి. అగైన్ పేషెంట్స్ హూ ఆర్ అవుట్ ఆఫ్ బ్రెత్ ఆర్ ఆల్సో ఆఫెన్ అవుట్ ఆఫ్ లక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ అన్ యాక్యురేట్ డయాగ్నోసిస్ ఆర్ అన్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. A number of easily identified disorders can cause shortness. ఓకే, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ గురించి మాట్లాడడం జరిగింది కాబట్టి ఈ సెంటెన్స్ దాని తర్వాత వస్తుంది. such shortness of breath. ఓకే, ఇంక్లూడింగ్ ఆస్మా, లంగ్ ఇన్ఫెక్షన్స్ అండ్ క్రోనిక్ అంటే కనుక రిపీట్ అవుతున్నటువంటి రిపిటేటివ్గా వస్తే కనుక డిసీజెస్ క్రోనిక్ డిసీజెస్ అంటాం. అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఆర్ COPD అండ్ అంబ్రెల్లా టర్మ్ ఫర్ వేరియస్ కండిషన్స్ దట్ పర్మనెంట్లీ ఇంపేర్ ఎయిర్ ఫ్లో త్రూ ద లంగ్స్. న్యూ రీసెర్చ్ ఎఫర్ట్స్. ఓకే, కొత్తగా రీసెర్చ్ ఎఫర్ట్స్ ఆర్ అండర్ వే టు ఫిగర్ అవుట్ హౌ ఇట్ వర్క్స్ అండ్ వై ఇట్ గోస్ ఆరీ. హౌ ఇట్ వర్క్స్, ఏం వర్క్స్ దానికి సంబంధించిన కొత్త రీసెర్చ్ ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది. అవి అండర్వేలో ఉన్నాయి. అండ్ వై ఇట్ గోస్ ఆరీ అంటే కనుక రాంగ్ అవ్వడం, అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఈస్ డూయింగ్ ఫైన్ టిల్ నౌ బట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆరీ అంటే కనుక చాలా రాంగ్ వేలో వెళ్తుంది, కరెక్ట్ వేలో వెళ్ళడం లేదన్న మీనింగ్ వస్తుంది. ఆరీ అంటే నెగిటివ్ వర్డ్, రాంగ్ఫుల్గా వెళ్తుందని. నో రీఅరేంజ్ చేద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్కి ముందు వచ్చే సెంటెన్సెస్ మనకి ఏం అనిపించడం లేదు. ఏ విల్ బి ద సెంటెన్స్ ఫాలోయింగ్ 1. ఏ తర్వాత ఏం ఫాలో అవుతుంది? ఆ సైకిల్ అంత రొటీన్ కాదు, మనం లంగ్స్కి ఎయిర్ వెళ్ళినప్పుడు మాత్రం గమనించడం జరుగుతుంది. ఇంకా ఏం చెప్పచ్చు దాని తర్వాత? ఈ వస్తుంది కదా ఏ తర్వాత. ఏ నెంబర్ ఆఫ్ ఈజీలీ ఐడెంటిఫైడ్ డిజార్డర్స్ కెన్ కాజ్ సచ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. ఓకే, అలాంటి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ చాలా రకాల డిజార్డర్స్ వల్ల కారణం కావచ్చు అని చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఏమేమి ఉంటాయనగా ఆస్మా, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ చెప్పడం జరిగింది కాబట్టి ఏ తర్వాత ఈ వస్తుంది. ఈ తర్వాత ఏం రావచ్చు? ఇంకా చెప్తున్నారు కాంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఇన్ విచ్ ద హార్ట్ నో లాంగర్ పంప్స్. ఓకే, ఈ కండిషన్స్ అన్ని చెప్తూ ఆ కండిషన్తో పాటు
సపోజ్ డి వస్తుంది అనుకున్నాం అనుకోండి, దోస్ కండిషన్స్ అన్నాం. మళ్ళీ దోస్ కండిషన్ తర్వాత మళ్ళీ ఇంకో కండిషన్ గురించి చెప్పరు కదా. సో కండిషన్స్ అన్ని గురించి చెప్పి తర్వాత దోస్ కండిషన్స్ వస్తుంది కాబట్టి సి వస్తుంది, సి తర్వాతే డి వస్తుంది. సో ఏఈసిడి రిమైనింగ్ ఏమున్నాయి? న్యూ రీసెర్చ్ ఎఫర్ట్స్ ఆర్ అండర్ వే అండ్ indeed it turns out that scientists have traditionally understood. సైంటిస్ట్ అండర్స్టాండ్ చేసుకున్న దానికంటే ఇంకా కాంప్లెక్స్గా ఉంది అని అంటారు కాబట్టి దాని తర్వాతే అందుకనే ఇంకా ఎక్కువ రీసెర్చ్ ఎఫర్ట్స్ జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. సో బి తర్వాతే ఎఫ్ వస్తుంది. ఓకే, సో ఏఈసిడిబిఎఫ్. సో 6 సెంటెన్సెస్ మనకి ఇక్కడే వచ్చేసాయి. ఆన్సర్ విల్ బి లాస్ట్ సెంటెన్స్గా ఏమొస్తుంది? ఎఫ్ వస్తుంది. ఆప్షన్ బి విల్ బి అవర్ ఆన్సర్. రీఅరేంజ్మెంట్ చూసుకుంటే కనుక ఏఈసిడిబిఎఫ్గా వస్తున్నాయి. ఓకే, in the following passage there are blanks each of which has been numbered. These numbers are printed below the passage and against each. Okay, మనకి ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది, మధ్యలో బ్లాంక్స్ ఇచ్చారు, ఆ బ్లాంక్స్ నెంబర్ ఇవ్వడం జరిగింది, ఆ నెంబర్కి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. వీ హ్యావ్ టు చూస్ ద రైట్ ఆప్షన్. సో లెట్స్ రీడ్ ద ప్యాసేజ్ ఫస్ట్ టు అండర్స్టాండ్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్. ఓకే, ఇన్వెన్షన్ షుడ్ నాట్ బి బ్లాంక్. ఇన్వెన్షన్ అనేది షుడ్ నాట్ బి బ్లాంక్ విత్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్తో ఏం చేయకూడదు. బి తర్వాత జనరల్గా ఎప్పుడు కూడా V3 వస్తుంది, లేదా V4 వస్తుంది, లేదా యాడ్జెక్టివ్ కూడా రావచ్చు. ఓకే, విత్ ఇన్నోవేషన్ దో బోత్ ఇన్వాల్వ్ క్రియేటివిటీ టు డిజైన్ ఎ న్యూ ప్రోడక్ట్ ఆర్ కన్సీవ్ ఎ న్యూ ఐడియా ఆర్ ప్రాసెస్. సో ఆ రెండు వాటిలో ఇలాంటివి ఉన్నప్పటికీ ఇన్వెన్షన్తో ఏం చేయకూడదు. ఇన్నోవేషన్ ఈజ్ మోర్ దాన్ జస్ట్ ఇన్వెన్షన్. ఇన్నోవేషన్ జస్ట్ ఇన్వెన్షన్ కంటే ఇంకా ఎక్కువ. ఫర్ ఆఫ్టర్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ, ఇన్నోవేషన్ వుడ్ మేక్ ఇట్. ఏదో కొత్తది క్రియేట్ చేసిన తర్వాత ఇన్నోవేషన్ ఇంకా ఏం చేస్తుంది కంపేర్ టు ఇన్వెన్షన్? మేక్ ఇట్ ఏఆర్ అండ్ బ్లాంక్ త్రూ యాక్షన్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ద బెస్ట్ ఇన్నోవేటర్స్ ఆర్ దోస్ హూ కాన్స్టెంట్లీ సీక్ టు మేక్ కాంపోనెంట్స్ that are better, faster, cheaper and more efficient, thereby increasing the blank of what. ఖచ్చితంగా నౌనే వస్తుంది ఇక్కడ, ద బ్లాంక్ ఆఫ్ అన్నప్పుడు. వాట్ దే మేక్ అండ్ సెల్. ఆఫ్టర్ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దిస్ అప్గ్రేడ్ ద ఇన్నోవేటర్ విల్ దెన్ ఫైల్ ఏ తర్వాత బ్లాంక్ ఇచ్చారు కాబట్టి కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అయి ఉండాలి, ఏఈఐఓయు కాకుండా. ఓకే, టు ప్రొటెక్ట్ హిస్ ఆర్ హర్ ఇంట్రెస్ట్. వైల్ సమ్ మే యాక్చువల్లీ సక్సీడ్ యూజింగ్ దిస్ బ్లాంక్ and or a and అని వస్తుంది ఇక్కడ, అనవసరం ఇది. an overwhelming number of such creations fail because they are often theoretical without a basis for marketability. ఓకే, సో ఏం చెప్పడం జరిగింది? ఇన్నోవేషన్ ఇన్వెన్షన్ కొంచెం సిమిలర్ అయినప్పటికీ అలా మనం చూడకూడదు. ఇన్నోవేషన్ గురించి చాలా పాజిటివ్గా చెప్పడం జరిగింది. దాంట్లో జరిగే బేసిక్గా అది ఇంకా ఎఫిషియెంట్ చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అని చెప్పడం జరిగింది. ఫైన్, సో దానికి రిలేటెడ్ వర్డ్స్ మనం చూస్ చేసుకోవాలి. ఫైండ్ ద అప్రోప్రియేట్ వర్డ్ ఇన్ ఈచ్ కేస్. 14 ఇన్వెన్షన్ షుడ్ నాట్ బి. ఇన్నోవేషన్తో ఏం చేయకూడదు? బౌండ్ అంటే కనుక లిమిట్ చేయడం. ఓకే, కన్ఫ్యూజ్డ్. ఎంటాంగిల్డ్ అంటే కనుక చిక్కులు పడ్డాన్ని ఎంటాంగిల్డ్ అవడం అంటాం అనమాట. ఓకే, జంబుల్డ్, ఇంటర్లింక్డ్. ఇన్వెన్షన్ని ఇన్నోవేషన్తో కన్ఫ్యూజ్ అవ్వకూడదు అన్నట్టు చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ బి విల్ బి అవర్ ఆన్సర్. 15 ఆఫ్టర్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ ఇన్నోవేషన్ వుడ్ మేక్ ఇట్. ఏదైనా కొత్తగా తయారు చేసినప్పుడు ఇన్నోవేషన్ దాన్ని ఇంకా ఏం చేస్తుంది? యాక్షన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ద్వారా ఒక ప్రోడక్ట్ని ఏం చేస్తుంది? అది రియాలిటీలోకి తీసుకొస్తుంది. ఇట్ మేక్ ఇట్ ఏ రియాలిటీ. అదొక ఆ ప్రోడక్ట్ బయటికి తీసుకురావడానికి, అదొక రియాలిటీ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఇన్నోవేషన్ అనేది. ఆథెంటిసిటీ అంటే కనుక ఒక నమ్మదగిన క్వాలిటీ, ఆథెంటిసిటీ, జెన్యూన్నెస్. ఓకే, సో మీనింగ్ పరంగా ఏ వస్తుంది? రియాలిటీ పరంగా. ఫైండ్ ద అప్రోప్రియేట్ వర్డ్. ఫైండ్. 16 ఏమొస్తుంది? దేర్ బై ఇంక్రీజింగ్ ద బ్లాంక్ ఆఫ్ వాట్ దే మేక్ అండ్ సెల్. ఇన్నోవేటర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసేది అన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు? అవన్నీ మోర్ ఎఫిషియెంట్గా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇంక్రీజింగ్ ద వాట్ ఈస్ గెటింగ్ ఇంక్రీజ్? బెనిఫిట్, డిజైరబిలిటీ, అవైలబిలిటీ, పర్చేస్, వాల్యూ. ఆ ప్రోడక్ట్ వాల్యూ పెంచడానికి అవన్నీ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ ఈ విల్ బి అవర్ ఆన్సర్. 17 ఆఫ్టర్ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దిస్ అప్గ్రేడ్ ద ఇన్నోవేటర్ విల్ దెన్ ఫైల్. సో ఇవన్నీ చేసిన తర్వాత, వాల్యూ అనేది పెంచిన తర్వాత, దాన్ని ఒక రియాలిటీలోకి తీసుకొచ్చిన తర్వాత, అవన్నీ చేసిన తర్వాత ఇన్నోవేటర్ జనరల్గా ఏం ఫైల్ చేస్తారంటే కనుక పేటెంట్ ఫైల్ చేస్తారు. ఓకే, పేటెంట్ అంటే కనుక వాళ్ళకి మాత్రమే రైట్స్ ఉంటాయి. అవి అమ్మడానికి కానీ మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ పేటెంట్ రైట్స్ అని అంటారు. ఓకే, సి విల్ బి ద రిలేటెడ్ వర్డ్ హియర్. నెక్స్ట్
వైల్ సమ్ మే యాక్చువల్లీ సక్సీడ్ యూజింగ్ దిస్ బ్లాంక్. ఓకే, యూజింగ్ ఈ రకమైనటువంటి ఇలా చేయడాన్ని దాన్ని ఏమని అంటాం? యూజింగ్ దిస్ మెథడాలజీ అని అంటాం. ఓకే, మెథడాలజీ అంటే కనుక ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ చేయాలని ఇలా ఒక ప్రాపర్ స్టెప్స్గా చేసుకుని వస్తే కనుక దాన్ని మెథడాలజీ అంటాం. సో కొంతమంది సక్సీడ్ అవ్వచ్చు ఈ రకమైన మెథడాలజీ ఫాలో అవ్వడం వల్ల, కానీ చాలా వరకు వేరే వాళ్ళు మాత్రం ఇది మాత్రం థెరటికల్ అంటే ఆన్ పేపరే ఉంటుంది, కానీ మార్కెట్లోకి మాత్రం మార్కెట్లోకి తీసుకొచ్చే అంత అయితే పాసిబిలిటీ ఉండడం లేదు. సో ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. ఓకే ఓకే, ప్యాసేజ్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ప్యాసేజ్ మనం జనరల్గా ఏం చేస్తాం? స్కిమ్మింగ్ మెథడ్ యూస్ చేస్తాం కాబట్టి మనం ఫస్ట్ క్వశ్చన్స్ చూస్తాం. క్వశ్చన్స్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. కీవర్డ్స్ బట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది ఐడియా వస్తుంది. సో దట్ మనం మళ్ళీ ప్యాసేజ్ చదివినప్పుడు ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే, సో ఆ రకంగా మనకు ఫాస్ట్గా చదివే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీ కెన్ సేవ్ అవర్ టైం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? ఇన్ఫర్డ్ అంటే కనుక ప్యాసేజ్ బట్టి మనకి ఏం అర్థమవుతుంది అని అడగడం జరుగుతుంది. ఓకే, డెడ్యూస్ చేయడం. నెక్స్ట్, హౌ ఆర్ ఇన్ వాట్ వే ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ బెనిఫిషియల్? సో కీవర్డ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎలా బెనిఫిషియల్ అని అడగడం జరుగుతుంది. మనకి ఎప్పుడు కూడా ప్యాసేజ్లో మనకి ఏమర్థమైందని అడగడం జరుగుతుంది, కానీ మన ఓన్ నాలెడ్జ్ ఎంతవరకు ఉందని టెస్ట్ చేయడం జరగదు. ఓకే, సో ప్యాసేజ్ నుంచే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఓన్గా ఎప్పుడు ఆలోచించకూడదు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు, ప్యాసేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిట్స్ పర్ఫెక్ట్లీ ఇన్ ద బ్లాంక్ ఏ గివెన్ ఇన్ ద ప్యాసేజ్? ఓకే, మనకు ఒక బ్లాంక్ ఇవ్వడం జరిగింది, అక్కడ కరెక్ట్గా ఏం పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందనే చూడాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ మజిల్ స్ట్రెంథెనింగ్ యాక్టివిటీ? ఓకే, కీవర్డ్ మజిల్ స్ట్రెంథెనింగ్ యాక్టివిటీ, దానికి రిలేటెడ్ దాని గురించి అడగడం జరిగింది. ట్రూ ఏంటని అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఫిజికల్ యాక్టివిటీ అకార్డింగ్ టు WHO? Physical activity according to WHO. Okay, those are our keywords. Which of the following is the closest antonym? Okay, antonym and synonyms ఉంటాయి ఇప్పటి నుంచి. So we better get back to the passage. Reiterating the need for physical activity to reduce the incidence of non-communicable disease. ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెన్స్ గురించి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఎందుకు? టు రెడ్యూస్ ద ఇన్సిడెన్స్ అంటే కనుక నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వచ్చే ఆ రేట్ని, ఆ ఫ్రీక్వెన్సీని తగ్గించడం కోసం WHO హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ 150 minutes of weekly physical activity. Okay, it stated that physical inactivity is now identified as the 4th leading risk factor for global mortality. ఓకే, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది 4th లీడింగ్ రిస్క్ ఫ్యాక్టర్గా చెప్పడం జరిగింది గ్లోబల్ మోర్టాలిటీ అంటే కనుక డెత్ రేట్కి. ఓకే, ద WHO warned that physical inactivity levels are rising in many countries with major implications for the prevalence అంటే కనుక వైడ్ స్ప్రెడ్, ఓకే, ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది చాలా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వైడ్గా స్ప్రెడ్ అవ్వడానికి, వైడ్గా ఉండడానికి మేజర్ కారణం అవుతుంది ఫిజికల్ ఇన్యాక్టివిటీ. అండ్ ద జనరల్ హెల్త్ ఆఫ్ ద పాపులేషన్ వరల్డ్ వైడ్. బ్లాంక్, రెగ్యులర్ అండ్ adequate levels of physical activity in adults reduces the regular and adequate levels of physical activity in adults reduces the risk of hypertension, coronary heart disease, stroke, diabetes, breast and colon cancer, depression, and the risk of falls. Improve bone and functional health. Okay, ఇవన్నీ కాజ్ చేయడమే కాకుండా బోన్ అండ్ ఫంక్షనల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది ఫిజికల్ యాక్టివిటీ అనేది. అండ్ ఆర్ కీ డిటర్మినెంట్ ఆఫ్ ఎనర్జీ ఎక్స్పెండిచర్. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన ఎనర్జీని ఎక్స్పెండిచర్ అంటే కనుక ఎనర్జీని ఖర్చు చేయడం కోసం. ఓకే, అండ్ థస్ ఫండమెంటల్ టు ఎనర్జీ బ్యాలెన్స్ అండ్ వెయిట్ కంట్రోల్. ఎనర్జీ ఖర్చు చేయడం వల్ల మన వెయిట్ కంట్రోల్ అండ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది కదా. నోటెడ్ ద WHO. ఇట్ సెడ్ దట్ ఓవరాల్ దెర్ ఈస్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ టు డెమాన్స్ట్రేట్. ఓకే, there is an error here. What is the error? It said that overall there is strong evidence to demonstrate. ఇక్కడ 2V1 రావాలి, డెమాన్స్ట్రేట్స్ అని రాదు, ఎప్పుడు కూడా V5 రాదు, టు డెమాన్స్ట్రేట్ అని ఉండాలి. దట్ అడల్ట్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 18 to 64 షుడ్ డూ అట్లీస్ట్ 150 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఏరోబిక్ ఫిజికల్ యాక్టివిటీ. ఏరోబిక్ అంటే కనుక మనం ఎక్కువ ఆక్సిజన్ తీసుకునే ఫిజికల్ యాక్టివిటీ లైక్ స్కిప్పింగ్ అలాంటివన్నీ కూడా ఏరోబిక్ యాక్టివిటీస్ అంటారు. వెయిట్ ట్రైనింగ్ వేరు, వెయిట్స్ లిఫ్ట్ చేసేది వేరు, అక్కడ మనం ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం జరగదు. ఏరోబిక్ అంటే ఎక్కువ ఆక్సిజన్ తీసుకునే ప్రాసెస్.
ఆ యాక్టివిటీ ఉన్నప్పుడు దాన్ని త్రూఅవుట్ ద వీక్ ఆర్ డూ అట్లీస్ట్ 75 minutes ఆఫ్ విగరస్ ఇంటెన్సిటీ యాక్టివిటీ, vigorous intensity aerobic physical activity throughout the week, okay, or an equivalent combination of moderate and vigorous intensity activity, okay. Aerobic activity should be performed in bouts of ante ganaka at least 10 minutes duration. Aerobic activity అంటే స్కిప్పింగ్ లాంటి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బౌట్స్ ఆఫ్ అంటే కనుక షార్ట్ టైం అయినప్పటికీ చాలా ఇంటెన్స్గా చేయాలని చెప్పడం జరుగుతుంది. 10 minutes డ్యూరేషన్ అయినా షార్ట్ టైం అయినా చాలా ఇంటెన్స్గా చేస్తే బెటర్ అని పర్ఫామ్ చేయాలని చెప్పి WHO చెప్పడం జరుగుతుంది. ఫర్ అడిషనల్ హెల్త్ బెనిఫిట్స్ adults should increase their moderate intensity aerobic physical activity to 300 minutes per week or engage in 150 minutes of vigorous intensity aerobic physical activity per week, or an equivalent combination of moderate and vigorous intensity activity. Muscle strengthening activities should be done involving major muscle groups on 2 or more days a week. Okay, it said children and youth aged 5 to 17 years should accumulate at least 60 minutes of moderate to vigorous intensity physical activity daily. Children and youth చాలా వరకు 5 to 17 years లో ఉన్న వాళ్ళు అక్యుములేట్ చేసుకోవాలంటే ఆ హ్యాబిట్ని వాళ్ళు అలవాటు చేసుకోవాలి. ఓకే, అట్లీస్ట్ 60 minutes ఆఫ్ మోడరేట్ టు విగరస్ ఇంటెన్సిటీ యాక్టివిటీ ఉండేలాగా. Amounts of physical activity greater than 60 minutes provide additional health benefits. Most of the daily physical activity should be aerobic. Vigorous intensity activity should be incorporated, including those that strengthen muscle and bone at least 3 times per week. Muscle and bone ni strengthen cheselaga at least 3 times ana undali aa activities related. For this age group, bone loading activities can be performed as part of playing games. Okay, the organization recommends. Doctors explain that physical activity has also been associated with psychological benefits in young people by improving their control over symptoms of anxiety and depression. The WHO noted that physical activity provides young people opportunities for self-expression, building self-confidence, social interaction and integration. Okay, చాలా సింపుల్గా ఉన్నాయి సెంటెన్సెస్, సో దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. ఫిజికల్లీ యాక్టివిటీ యంగ్ పీపుల్, ఫిజికల్లీ యాక్టివిటీ కాదు ఫిజికల్లీ యాక్టివ్ అని ఉండాలి. ఓకే, ఫిజికల్లీ యాక్టివ్ యంగ్ పీపుల్ మోర్ రెడీలీ అడాప్ట్ అంటే కనుక మోర్ రెడీగా యాక్సెప్ట్ చేస్తారు, మోర్ రెడీగా అలవాటు చేసుకుంటారు అదర్ హెల్దీ బిహేవియర్స్, ఫర్ ఎగ్జాంపుల్ అవాయిడెన్స్ ఆఫ్ టొబాకో, ఆల్కహాల్ అండ్ డ్రగ్ యూస్ అండ్ డెమాన్స్ట్రేట్ హయ్యర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎట్ స్కూల్. ఫైన్. సో బేసిక్గా ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెన్స్ గురించి, ఎంత టైం ఉండాలి, ఏ ఏజ్ వాళ్ళు ఎలా చేయాలి, మినిమం వీక్లీ ఏమేమి ఎలా చేయాలి అనేది క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పారాగ్రాఫ్లో. ఓకే, ఇన్ఫర్మేటివ్ ప్యాసేజ్ ఇది. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ నుంచి మనం ఏమి డెడ్యూస్ చేయొచ్చు. చిల్డ్రన్ బిలో 5 years ఆఫ్ ఏజ్ మే ఆర్ మే నాట్ రిక్వైర్డ్. ఓకే, అగైన్ మే అనేది మోడల్ తర్వాత ఎప్పుడు కూడా V2 రాదు, రిక్వైర్ అని వస్తుంది, V1 వస్తుంది. ఎనీ ఫిజికల్ యాక్టివిటీ డైలీ అకార్డింగ్ టు WHO. 5 to 17 years వాళ్ళ గురించి డిస్కషన్ జరిగింది కానీ 5 years లోపు వాళ్ళ గురించి చెప్పడం జరగలేదు. సో వాళ్ళు WHO ప్రకారం వాళ్ళు అంత మే ఆర్ మే నాట్ రిక్వైర్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ కాబట్టి వాళ్ళు చెప్పకపోయి ఉండొచ్చు. సో అందుకని ఏ మనం డెడ్యూస్ చేయొచ్చు ప్యాసేజ్ నుంచి. There are other risk factors that contribute more to global mortality than is contributed by physical inactivity. Physical inactivity అనేది ఫోర్త్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది డెత్ రేట్కి వచ్చేసరికి కదా, గ్లోబల్ మోర్టాలిటీ రేట్కి వచ్చేసరికి. సో ఫోర్త్ అన్నారంటే దానికి ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఉండాలి. సో అందుకని 2 కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు. ఫర్ అడల్ట్స్ బోన్ లోడింగ్ యాక్టివిటీ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ విగరస్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ. అడల్ట్స్కి వచ్చేసరికి బోన్ లోడింగ్ యాక్టివిటీస్ ఉండాలా, వాళ్ళ విగరస్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీలో. దీని గురించి మనకు ప్యాసేజ్లో చెప్పడం జరగలేదు ఇలా అని. సో ఆన్సర్ విల్ బి బోత్ 1 and 2. ఆప్షన్ D విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, ఫిజికల్ యాక్టివిటీ బెనిఫిషియల్. ఏ వేలో మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది బెనిఫిషియల్గా ఉంది సెంటెన్స్లో ఇచ్చిన దాని ప్రకారం. ఇట్ కెన్ రెడ్యూస్ ప్రివాలెన్స్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, రైట్. ఇట్ కెన్ హెల్ప్ అడాప్ట్ హెల్దీ బిహేవియర్స్, రైట్. ఇట్ కెన్ హెల్ప్ యంగ్ పీపుల్ కంట్రోల్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. ఇవన్నీ మనకు ప్యాసేజ్లో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే ఏ క్వశ్చన్ కోసమైనా సరే మళ్ళీ మీరు వెనక్కి ప్యాసేజ్కి వెళ్తే కనుక చాలా టైం వేస్ట్ జరుగుతుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు అట్లీస్ట్
ప్యాసేజ్ చూడకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెవర్ గెట్ బ్యాక్ టు ద ప్యాసేజ్ బికాస్ యువర్ టైమ్ విల్ బి వేస్టెడ్. సో ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిట్స్ పర్ఫెక్ట్లీ ఇన్ ద బ్లాంక్ ఏ గివెన్ ఇన్ ద ప్యాసేజ్. ఓకే, మనకి ఇచ్చిన బ్లాంక్లో అక్కడ బ్లాంక్ దగ్గర పర్ఫెక్ట్గా ఏం ఫిట్ అవుతుంది ఇచ్చిన ఆప్షన్స్లో? వెన్ సమ్మన్ ఈజ్ ఫిజికల్లీ ఫిట్ హీ ఆర్ షీ ఫీల్స్ అండ్ లుక్స్ బెటర్ అండ్ స్టేస్ హెల్దియర్ టూ. ఇచ్చిన బ్లాంక్లో మనకి ఏ కాంటెక్స్ట్ గురించి మాట్లాడుతున్నామో ఆ కాంటెక్స్ట్ ఫుల్ఫిల్ అయ్యేలాగా మీనింగ్ఫుల్గా ఒక ఫ్లో కంటిన్యూటీ ఉండేలాగా ఉండాలి ఆ సెంటెన్స్. ఈ సెంటెన్స్ చూసుకుంటే కనుక హీ ఆర్ షీ ఫీల్స్ అండ్ లుక్స్ బెటర్, లుక్స్ గురించి మనకి ఎక్కడ మాట్లాడడం జరగడం లేదు. ఓకే, సో ఇదంత రెలివెంట్ కాదు. ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి ద మెయిన్ కాజ్ ఫర్ అప్రాక్సిమేట్లీ. ఓకే, ఆ బ్లాంక్కి ముందు మనం ఏం చూసాం సెంటెన్స్ ఒకసారి గుర్తించుకుంటే కనుక ఫోర్త్ ఫ్యాక్టర్గా గ్లోబల్ మార్టాలిటీ రేట్లో ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉంది. సో ఫోర్త్ మోస్ట్ ఫ్యాక్టర్ అన్నారు కాబట్టి ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో ఏమేమి వస్తున్నాయి ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల? 21 to 25% బ్రెస్ట్ అండ్ కాలన్ క్యాన్సర్, 27% డయాబెటీస్ అలా చెప్పడం జరుగుతుంది కాబట్టి కంటిన్యూటీ ఉంది అండ్ ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుంది కాబట్టి బి చాలా యాప్ట్గా సూట్ అవుతుంది. The earlier a child starts getting in shape, the more he or she reduces his or her risk of numerous illnesses. ఒక చైల్డ్కి సంబంధించి తను ఫేస్ చేసే ఇల్నెసెస్ గురించి చెప్పడం జరిగితే అప్పుడు ఇది కరెక్ట్గా వచ్చేది, కానీ హియర్ ఇట్ ఈస్ నాట్ ద సిచ్యువేషన్. సో బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ మజిల్ స్ట్రెంథనింగ్ యాక్టివిటీ? మజిల్ స్ట్రెంథనింగ్ యాక్టివిటీ అనేది మనం ప్యాసేజ్లో చూసినంత వరకు అట్లీస్ట్ ఒక 2 or 3 టైమ్స్ ఉండాలి, అట్లీస్ట్ అలా వీక్లో ఉండాలని చెప్పడం జరిగింది. ఇట్ హెల్ప్స్ యంగ్ పీపుల్ బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేసేది ఫిజికల్ యాక్టివిటీ, నాట్ దాట్. సో ఏ కాదు. ఇట్ షుడ్ బి పర్ఫార్మ్డ్ అట్లీస్ట్ 3 times a week. It should be performed involving major muscle groups on 2 or more days a week. Okay, ప్యాసేజ్ పరంగా చూసుకుంటే ఇలా మనకి చెప్పడం జరిగింది. సో ఆన్సర్ సి విల్ బి అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఫిజికల్ యాక్టివిటీ అకార్డింగ్ టు WHO? Physical activity provides young people a chance of self-expression, right? Regular and adequate levels of physical activity in adults reduces the risk of. Okay, ఇదంతా కూడా మనం ప్యాసేజ్లో చూడడం జరిగింది. బి కూడా రైట్. Physical activity of more than 60 minutes provides supplementary health benefits. ఓకే, 60 minutes కంటే ఎక్కువ చేస్తే అడిషనల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎవరికి? యంగ్ పీపుల్ అని చెప్పడం జరిగింది ప్యాసేజ్లో, బట్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. సో అందుకని ఏ అండ్ బి ఆర్ ఫైన్, నాట్ సి. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద క్లోజెస్ట్ యాంటోనిమ్? ఆపోజిట్ వర్డ్ ఏంటని అడగడం జరిగింది. దేనికి? ఎక్స్పెండిచర్ అంటే కనుక ఎనర్జీ ఎక్స్పెండిచర్ అని చూసాం, ఎనర్జీని ఖర్చు పెట్టడం గురించి. బీస్టోవల్ అంటే కనుక ఎవరికైనా ఏదైనా వస్తువుని ఒక గిఫ్ట్గా ఇవ్వడాన్ని ఇచ్చే ప్రాసెస్ని బీస్టోవల్ అని అంటాం. ఓకే, డోల్ అనేది చూసుకుంటే కనుక నౌన్గా, డోల్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. నౌన్గా చూసుకుంటే కనుక ఒక అన్ఎంప్లాయిడ్ యూత్కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ అనుకోండి, అలాంటివన్నీ కూడా డోల్ అని అంటాం అనమాట. ఓకే, ప్రిజర్వేషన్ అంటే ఎలా ఉందో అలాగే కాపాడుకుంటూ వస్తే కనుక దాన్ని ప్రిజర్వేట్ చేసుకోవడం, నౌన్ ఫామ్లో ప్రిజర్వేషన్. సో ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెట్టడం, ప్రిజర్వేషన్ ఎలా ఉందో అలాగే ఉంచుకుంటే కనుక అది ఆప్షన్ సి విల్ బి ద యాంటోనిమ్. ఫ్రిటరింగ్ అంటే కనుక అగైన్ ఫ్రిటరింగ్ ఇస్ ఏ సినానిమ్ టు ఎక్స్పెండిచర్. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తే, వేస్ట్ చేస్తే మనీని లేదా టైంని, దాన్ని ఫ్రిటరింగ్ అని అంటాం. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద క్లోజెస్ట్ సినానిమ్ ఆఫ్ ద వర్డ్ ఇంప్లికేషన్? ఓకే, ఇంప్లికేషన్ అంటే మనం ప్యాసేజ్లో ఏం చూసాం? ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల చాలా ఇంప్లికేషన్స్ ఉంటాయి, అంటే చాలా పరిణామాలు ఉంటాయి అన్న విధంగా వస్తుంది కదా. సో అడ్రాయిట్నెస్ అంటే లాస్ట్లో NESS వస్తే కనుక సఫిక్స్ నౌన్ సఫిక్స్ అవుతుంది. స్కిల్ఫుల్గా ఉంటే అది అడ్రాయిట్నెస్ అవుతుంది. ఇంట్రాన్సిజెంట్ అనేది నెగిటివ్ వర్డ్. ఇంట్రాన్సిజెంట్ అంటే మనం ఏదైనా ఒక వ్యూ ఉందనుకోండి, ఆ వ్యూని నువ్వు మార్చుకోకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు చేంజ్ యువర్ వ్యూ దెన్ యు ఆర్ బీయింగ్ ఇంట్రాన్సిజెంట్ అని అంటాం. ఓకే, నింబుల్నెస్ అంటే కనుక చాలా చురుకుగా ఉండడం, నింబుల్నెస్ అంటే. ఓకే, రిపర్కషన్ అంటే కనుక కాన్సిక్వెన్సెస్, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి అన్వెల్కమ్. రిపర్కషన్ అనేది కూడా నెగిటివ్గా వస్తుంది. ద కాన్సిక్వెన్సెస్ దట్ విచ్ వీ డిడెంట్ ఎక్స్పెక్ట్, అలాంటి కాన్సిక్వెన్సెస్ జరిగితే కనుక రిపర్కషన్స్ అని అంటాం. సో దీనికి సినానిమ్గా, ఇంప్లికేషన్కి సినానిమ్గా ఈ వస్తుంది. ఈ విల్ బి అవర్ ఆన్సర్. In each of the questions given below, a sentence is given with 2 blanks. Okay, 2 blanks ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 blanksకి రిలేటెడ్ చాయిస్ మనం చూస్ చేసుకోవాలి. Monsoon rains have been 44% lower than average so far this year. ఓకే, బ్లాంక్ ద సోయింగ్ ఆఫ్ సమ్మర్ సోన్ క్రాప్స్. సమ్మర్లో వేసేటువంటి క్రాప్స్ని సోయింగ్ అంటే కనుక మనం విత్తనాలు జల్లి ప్లాంట్స్ వేస్తాం కదా,
దాన్ని సోయింగ్ అంటాం. అండ్ రేజింగ్ కన్సర్న్స్ దట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ కుడ్ ఫేస్ ఏ బ్లాంక్ డ్రాట్. ఏ వచ్చిందంటే ఖచ్చితంగా కాన్సనెంట్తో వస్తుంది వర్డ్, కాన్సనెంట్ వర్డ్తో స్టార్ట్ అయ్యే వర్డ్ వస్తుంది, కాన్సనెంట్ ఆల్ఫాబెట్తో. సో ఏ వచ్చిందంటే సెకండ్ వర్డ్ చూద్దాం, ఎలిమినేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఐ అనేది రాదు. ఓకే, ఏ అగ్రవేటింగ్ ఏ అనేది రాదు, ఈ అనేది రాదు, బికాస్ యాన్ వచ్చేవి. ఒకవేళ ఇవి వచ్చేలా ఉంటే కనుక ఇక్కడ యాన్ ఆర్టికల్ వచ్చేది. సో ఏ, డి, ఈ ఆర్ ఎలిమినేటెడ్. ఓకే, ఇక్కడ మనం మిగిలిన వర్డ్స్ రికవరింగ్, వర్సనింగ్. ఓకే, సో రికవరింగ్ అనేది పాజిటివ్ వర్డ్, వర్సనింగ్ అనేది నెగిటివ్ వర్డ్. ఇక్కడ పాజిటివ్ వర్డ్ వస్తుందా, నెగిటివ్ వర్డ్ వస్తుందా? మాన్సూన్ రైన్స్ 44% తక్కువగా ఉన్నాయి. రేజింగ్ కన్సర్న్స్, సో చాలా కన్సర్న్స్ రేజ్ అవుతున్నాయి. కుడ్ ఫేస్ ఏంటి, డ్రాట్ అనేది ఫేస్ చేసే కన్సర్న్స్ రేజ్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా మనకి ఏ వర్డ్ వస్తుంది, నెగిటివ్ వర్డ్ వస్తుంది, విచ్ విల్ బి వర్సనింగ్. సో ఆప్షన్ సి ఇది ఒకటే రిమైనింగ్, దిస్ విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, సో ఫర్ దిస్ ఇయర్ delaying the sowing of summer sown crops and raising concerns that parts of the country could face a worsening drought. Fine. International investigators are expected to announce charges against blank suspects in the shooting down of flight in the shooting down of flight MS-17 over eastern Ukraine 5 years ago in an attack which killed all 289 people blank. All 289 people blank. Fine. సో ఆప్షన్స్ ఎలిమినేట్ చేద్దాం. ఫస్ట్ ఎనీ వస్తుందా? ఎనీ సస్పెక్ట్స్ అని అంటామా? ఎప్పుడైనా సరే ఎనీ వచ్చిందంటే తర్వాత ఎప్పుడు సింగులర్ కౌంటబుల్ నౌనే ఉంటుంది. ఎనీ బుక్, ఓకే, ఎనీ బుక్స్ అని అన్నాం. సో ఎనీ వచ్చిందంటే తర్వాత సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉంటుంది, ఇక్కడ ప్లూరల్ కౌంటబుల్ నౌన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కాదు. వేరియస్ సస్పెక్ట్స్ అంటామా? వేరియస్ థింగ్స్ అంటే కనుక చాలా రకాలైనటువంటి సస్పెక్ట్స్గా మాట్లాడడం జరగట్లేదు కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. సెవరల్ అయి ఉండొచ్చు, సెవరల్ సస్పెక్ట్స్ అనొచ్చు. ఓకే, ఈచ్ అని వాడామంటే ఈచ్ తర్వాత కూడా ఎప్పుడు సింగులర్ కౌంటబుల్ నౌనే ఉంటుంది. ఈచ్ బాయ్, ఈచ్ గర్ల్ అంటాం కానీ ఈచ్ బాయ్స్ అని అన్నాం కదా. సో డి కూడా కాదు. మెనీ సస్పెక్ట్స్ అని అనొచ్చు. సో వీఆర్ లెఫ్ట్ విత్ సి అండ్ డి, సి అండ్ ఈ. విచ్ కిల్డ్ ఆల్ 289 పీపుల్. ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి 289 మంది చనిపోయారని చెప్పడం జరిగింది. సో ఫ్లైట్లో ఉన్నటువంటి అంటే మీనింగ్ ఏం రావాలి? ఆన్ బోర్డ్ అని వస్తుంది. ఆన్ బోర్డ్ అంటే కనుక ఆన్ బోర్డ్ ఏ బస్ అంటే బస్ ఆన్ ద వే ఉన్నారు. ఓకే, ఆన్ బోర్డ్ బస్లో ఆన్ ద వే ఉన్నారు. ఓకే, సో 280 ఆన్ బోర్డ్ అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి విల్ బి ఆన్సర్. మొబైల్ అని రాదు. ఓకే, ఫ్రెష్ వాటర్ లేక్స్ అని ఉండాలి. ఫ్రెష్ వాటర్ లేక్స్ అండ్ స్ట్రీమ్స్ దట్ ఆర్ సోర్స్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఆర్ బ్లాంక్. పూర్ అనేది యాడ్జెక్టివ్. ఓకే, యాడ్జెక్టివ్ ముందు ఏమైనా వర్డ్ ఉండొచ్చు అంటే కనుక వర్బ్కి యాడ్జెక్టివ్కి మధ్యలో ఏమైనా వర్బ్ ఉండొచ్చు అంటే కనుక యాడ్వర్బ్ వస్తుంది. ఓకే, ఇన్ న్యూట్రియంట్స్ బట్ ఇన్సెక్ట్స్ ఫెయిలింగ్ ఇన్ టు దెమ్, అగైన్ ఇన్సెక్ట్స్ ఫాలింగ్ into them add considerable amounts of carbon, nitrogen, phosphorus to V1 వస్తుంది infinitive, these ecosystems and thus helping shape the dynamics of aquatic communities. సో మనకి ఫస్ట్ బ్లాంక్లో యాడ్వర్బ్ కావాలి. అకేషనల్లీ యాడ్వర్బ్. ప్రీడామినెంట్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది, చాలా ఎక్కువగా ఉన్నటువంటి అన్న మీనింగ్ వస్తుంది. సో బీ కెన్ బి ఎలిమినేటెడ్. నార్మల్లీ, జనరల్లీ, జనరల్ అనేది యాడ్జెక్టివ్ గానే వస్తుంది, నౌన్ గానే వస్తుంది. యాడ్జెక్టివ్ అంటే జనరల్, నార్మల్గా. నౌన్గా అంటే కనుక ఒక ఆర్మీ కమాండెంట్ జనరల్. సో ఈ కూడా కాదు. వీఆర్ లుకింగ్ ఫర్ అన్ యాడ్వర్బ్, నాట్ యాడ్జెక్టివ్ ఆర్ నౌన్. సో వీఆర్ లెఫ్ట్ విత్ ఆప్షన్స్ ఏ, సి అండ్ డి. ఓకే, 2 తర్వాత ఏముండాలి? V1 ఉండాలి. ఆ రకంగా ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉందా? డి వాల్యూ V1, ఎన్రిచ్ V1, స్పాయిల్ V1. ఫైన్. సో మీనింగ్ పరంగా చూడాలి ఇప్పుడు. ఫ్రెష్ వాటర్ లేక్స్ అనేవి అవి డ్రింకింగ్ వాటర్కి సోర్స్గా ఉన్నాయి, కాకపోతే అవి న్యూట్రియంట్స్లో పూర్గా ఉన్నాయి. అకేషనల్లీ పూర్ ఇన్ న్యూట్రియంట్సా, నార్మల్లీగా, జనరల్లీ? అకేషనల్గా అయితే ప్యూర్గా ఉండదు, జనరల్గా ఎప్పుడు పూర్గానే ఉంటాయి కాబట్టి నార్మల్లీ ఆర్ జనరల్లీ రావచ్చు. ఓకే, సో వాటిలో ఇన్సెక్ట్స్ అనేవి పడడం వల్ల కార్బన్, నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఇవన్నీ న్యూట్రియంట్స్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది? టు బ్లాంక్ దీస్ ఈకోసిస్టమ్స్, ఆ ఈకోసిస్టమ్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయి? స్పాయిల్ అవుతున్నాయా, ఎన్రిచ్ అవుతున్నాయా? ఎన్రిచ్ అవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఒకవేళ కామన్గా వస్తే కనుక మీనింగ్ పరంగా చేయాలి కాబట్టి
ఈ రకంగా సాల్వ్ చేస్తాం. ఆన్సర్ సి అవుతుంది. Chinese President Xi Jinping started a historic visit in Pyongyang, North Korea, to blank a troubled alliance as he and North Korean leader Kim Jong-un face their own blank with US President Donald Trump. Chinese President ప్యోంగ్యాంగ్ వెళ్ళడం జరిగింది. ఎందుకు? ట్రబుల్డ్ అలియన్స్ని ఏం చేయడానికి అనేది మనకి ఈ సెంటెన్స్ బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే చైనీస్ ప్రెసిడెంట్ అండ్ నార్త్ కొరియన్ లీడర్ ఇద్దరు కూడా యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ వాళ్ళ ట్రబుల్డ్ అలియన్స్ని పోగొట్టుకోవడానికి చూస్తున్నారు అన్న మీనింగ్లో వస్తుంది. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఏ V1 వర్డ్, 2 తర్వాత V1 వస్తుంది. అండ్ పాజిటివా నెగిటివా? పాజిటివ్ వర్డ్. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. రీబూట్, రీస్టార్ట్, రివైవ్, ఎండ్, టర్మినేట్ అన్నీ కూడా V1 ఫామ్లోనే ఉన్నాయి. కాకపోతే ఎండ్ అండ్ టర్మినేట్ అనేవి నెగిటివ్ వర్డ్స్ కాబట్టి D అండ్ E కెన్ బి ఎలిమినేటెడ్. టు ఫేస్ దేర్ ఓన్ బ్లాంక్ విత్ యుఎస్. సో డొనాల్డ్ ట్రంప్తో ఏం ఫేస్ చేస్తున్నారు వాళ్ళు? ఛాలెంజెస్, ఫైన్. ఫేస్ దేర్ ఓన్ డేర్ అని అన్నాం కదా, ఓన్ డేర్ అనేది రాంగ్ అవుతుంది యూసేజ్ పరంగా. ప్రొవొకేషన్ అంటే కనుక ఎవరికైనా కోపం వచ్చేలా చేయడాన్ని ప్రొవొకేషన్ అంటాం. టు ఫేస్ దేర్ ఓన్. ప్రొవొకేషన్ విత్ అనేది కొంచెం రెలవెంట్గా లేదు. ఓకే, సో ఈ D అండ్ E ఆర్ ఎనీవే ఎలిమినేటెడ్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. వాళ్ళు రీబూట్ చేసుకోవడానికి వాళ్ళ అలయన్స్ని, ట్రబుల్డ్గా ఉన్నటువంటి అలయన్స్ని రీబూట్ చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి ఇద్దరు కామన్గా ఫేస్ చేసే ఛాలెంజెస్ కోసం యూఎస్ ప్రెసిడెంట్ నుంచి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్. వన్స్ ఆపరేషనల్ ద కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ విల్ బి ఏ తర్వాత ఇచ్చారు కాబట్టి కాన్సనెంట్ వర్డ్ వస్తుంది. కంప్లీట్ విత్ లాడ్జింగ్ ఫెసిలిటీస్ ఫర్ పిల్గ్రిమ్స్ అండ్ devotees and will hold a museum and an auditorium and blank separate areas for rituals like Havana and Yagya. And ఉండాలి. ఓకే, చూడండి ఏ తర్వాత కాన్సనెంట్స్ వర్డ్ కాబట్టి అన్ని కాన్సనెంట్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా ఎలిమినేట్ చేయలేము. మీనింగ్ పరంగా చూద్దాం. స్క్వైర్ అంటే కనుక ఒక ల్యాండ్ రిలేటెడ్ ఓనర్, ల్యాండ్ హోల్డ్ చేసుకునే పర్సన్ స్క్వైర్ అవుతున్నారు. కానీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ స్క్వైర్ అవుతుందా? నో. స్క్వేర్, ఆ కారిడార్ అనేది ఒక స్క్వేర్లా ఉంటుంది, ఫైన్, ఆ రకంగా చెప్పచ్చు. లెవెల్, ప్లెయిన్గా ఉంటుందని చెప్పచ్చు, ఫైన్. ప్రిసింక్ట్ అంటే కనుక సపోజ్ బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, వాటి ముందు కొంచెం ఒక ఏరియా ఉందనుకోండి, ఆ ఏరియాని ప్రిసింక్ట్ అంటాం అనమాట. ఓకే, ఒక బౌండరీ, ఆ లిమిట్ ఉన్నటువంటి ఈ ఏరియాని జనరల్గా ప్రిసింక్ట్ అంటాం. ప్లాజా అంటే కనుక మార్కెట్ ప్లేస్. సో ఆ విశ్వనాథ్ టెంపుల్ అనేది ఒక ప్లాజాగా అయితే కన్సిడర్ చేయం. ఈ కెన్ బి ఎలిమినేటెడ్. సో విత్ అదర్ మనం ఇంకో వర్డ్ బట్టి చూద్దాం. విత్ లాడ్జింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బ్లాంక్ సపరేట్ ఏరియాస్ ఫర్ రిచువల్స్ లైక్ హవానా అండ్ యాగ్యా అనే వాటి అలాంటి రిచువల్స్ కండక్ట్ చేసుకోవడానికి సపరేట్ ఏరియాస్ పెట్టడం జరిగింది. గ్రేస్ అంటే కనుక స్మూత్నెస్, గ్రేస్ సపరేట్ ఏరియాస్ అని ఇక్కడ వాడడం జరగదు. ఫీచర్ అంటే కనుక ప్రజెంట్ చేస్తున్నారు. సపరేట్ ఏరియాస్ హవానా అండ్ యాగ్యా చేసుకోవడానికి సపరేట్ ఏరియాస్ అక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో B కెన్ బి యూస్డ్. Characteristic, again this cannot be used. Quality, separate areas for rituals. Okay, so the correct answer is option B. Okay, with this question we will end this session. Have a great day. Thank you.